వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమాత్రం కూడా నీకు సిగ్గు బిడియం ఏమీ లేవా? అసలు మనిషివేనా నువ్వు? మానవత్వం అనేది ఇంత కూడా లేదా నీకు? అరే మహిళలు కదయ్యా బాబు, మన ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, మనం మరి ఎంతో ప్రేమిస్తాము. అలాంటిది ఆ మహిళలు మాత్రం మహిళలు కాదా? మన అమ్మాయిలు లాంటి వాళ్ళు కాదా? వాళ్ళ తల్లిదండ్రులకు ఆ కడుపు సౌకం లేదా? ఇంతమంది మహిళలకు అన్యాయం చేసిన దుర్మార్గులు నువ్వు నడివీధిలో పట్టుకొని అక్కడ సజ్జనారు గారు ఎట్లా చంపి పడేశాడో అలా చేసి ఉంటే నీకు ఎంత మంచి పేరు వచ్చి ఉండేది. ఒక్కడిని కనీసం నువ్వు కాల్చి చంపించేవా? లేకపోతే వాళ్ళని తీసుకెళ్లి అసలు జన్మ ఖైదు వేయించేవా? నువ్వు ఏ ఒక్క ఎమ్మెల్యే మీద నువ్వు చర్య తీసుకున్నావా? ఇంతకంటే హీనత్వం ఇంకెక్కడ ఉంటుంది? ఇంతకంటే దరిద్ర పరిపాలన, ఇంతకంటే ముదనష్ట పరిపాలన ఈ చరిత్రలో ఎక్కడైనా ఉందా? నీది తప్ప. నీ దరిద్రపు ఈ పరిపాలనలో ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. నువ్వు ఇచ్చేటువంటి పథకాలు ఎట్లాగే ఎగ్గొట్టావు, వాళ్ళకి ఏమీ రావట్లేదు. ఆఖరి పెన్షన్లు ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా దాదాపు 30 లక్షల మందిని తీసిపడేసావు 60 లక్షల్లో. అయ్యగొట్టేశావు. ఇక చేయూత లేదు, ఆసరా లేదు, మహిళలకు ఇచ్చే ఒంటరి మహిళలకు ఇచ్చేటువంటి లేవు, ఇవన్నీ కూడా ఎగ్గొట్టేశావు. నువ్వు వాళ్ళకి ఆ విధంగానూ ఒక పేద మహిళలకు సాయం చేయలేకపోతున్నావు. ఈ విధంగా కూడా ఇష్టం వచ్చినట్టు ఒక దున్నపోతుల్లాగా, ఆంబోతుల్లాగా, బలిసిన దున్నపోతుల్లాగా వచ్చి అమ్మాయిల్ని అత్యాచారం చేసి ఈ విధంగా దారుణంగా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ ఆంబోతుల్ని కట్టడి చేయలేకపోతున్నావు. ఎందుకయ్యా నీ పరిపాలన? నీకెందుకు అసలు? నువ్వు ఏం మంచి చేసావని ముఖ్యమంత్రి కావాలి? అడ్డదారిలో వస్తావు, ఎప్పటికప్పుడే వస్తావు. ఆ రోజు అంతే, ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచావు, అడ్డదారిలో వచ్చావు. తర్వాత బీజేపీని పట్టుకున్నావు, మళ్ళీ అడ్డదారిలో వాళ్ళ దీంతో వచ్చావు. మొన్న అంతే, మోడీ గారి చలవతో గెలిచావు 2014లో. ఇప్పుడు అంతే, కూటమి ముగ్గురు వేసుకొని ముగ్గురు కూర్చురా ముండదయ్యం అన్నట్టుగా ముగ్గురు కలుపుకొని నువ్వు వచ్చి ఏదో పెద్ద, అది కూడా మళ్ళీ ఈవీఎంలు దీంతో చేసావు, మాయం మోసం చేసి గెలిచావు. ఇంత చేసి నువ్వు ఇలా అడ్డదారిలో గెలవటం అలవాటైన నీకు ఈ అడ్డదారి పనులు అలవాటు. నువ్వు అదే అనుకుంటున్నావు. నేను ఎట్లాగే ఈ ప్రజలు నన్ను గెలిపించలేదు గనక నా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏమైనా చేయనియ్యి, ఎటువంటి అకృత్యాలకైనా పాల్పడినాయి, ఎటువంటి దుర్మార్గాలైనా చేయని, వాళ్ళని గురించి నేను ఇంకా ఆలోచించను. చక్కగా చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి, మీ మీద శిక్షలు లేకుండా నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను కూడా అంతే కదా, శిక్షలు తప్పించుకుంటేనే బతుకుతున్నాను కదా. ఈ రాష్ట్ర ప్రజల సొమ్మంతా కూడా లాయర్లకు నేను దోచిపెడతానే ఉన్నాను కదా. లేకపోతే ఇన్నేళ్లు ఎన్ని కేసులు నా మీద ఉన్నా కూడా ఏ లూద్రానో మరొకళ్ళు సిద్ధార్థ వీళ్ళంతా వస్తారు, నన్ను కాపాడుతారు, కోట్లు డబ్బు తీసుకొని పోతారు. అలాగే మీకు కూడా నేను కాపాడుతూ ఉంటాను, చెయ్యండి మీ ఇష్టం వచ్చినట్టు అని. ఈ విధంగా నువ్వే ప్రోత్సహిస్తున్నావా నీ పార్టీ వాళ్ళని? వాళ్ళ ఆనందాలకు అడ్డం రాకూడదని, వాళ్ళు ఏం పని చేసినా సరే వాటన్నిటికీ కూడా నీ సపోర్ట్ ఉంటుందని పరోక్షంగా నువ్వు తెలియజేస్తున్నావా? అట్లాంటి వాడు ఎందుకు మహిళల పేరెత్తుతావు నువ్వు? ఏ మహిళకైనా అన్యాయం జరిగితే తన్నాలనిపిస్తుంది. నిజంగానే ఎంత కోపం వస్తుందంటే అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు. ఇట్లాంటి పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా కూడా నాకే కాదు వినేటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా బాధ కలుగుతుంది. ఇట్లాంటి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళు అని చెప్పి. అందువల్ల దయచేసి ఎవరైనా సరే మీ పార్టీలో వాళ్ళు ఎవరూ కూడా మహిళలకు మేము న్యాయం చేస్తామనేటువంటి ఒక్క మాట కూడా మాట్లాడొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఒక్కసారన్నా మరి ఇదేం రాజ్యాంగం అయ్యా బాబు? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీ అపర మేధావి, నీ కొడుకు స్టాన్ఫర్డ్ మేధావితనమంతా కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పొందుపరిచి అందులో అమ్మాయిల మీద అత్యాచారాలు చేయండి, వీలైతే చంపేసేయండి, అదేవిధంగా ప్రతిపక్షం వాళ్ళు నోరెత్తిన వాళ్ళందరినీ తీసుకెళ్లి జైళ్లలో పడేయండి, ఇదే సరైనటువంటి రాజ్యాంగం అని చెప్పి ఆయన రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మీరంతా కూడా మెచ్చుకుంటున్నారేమో అనిపిస్తా ఉంది చూస్తే. అంతే ఉంది, దాన్ని ఆమోదించినట్టే ఉంది. అందుకనే పోలీసులందరినీ కూడా ఎందుకు పనికి మాలిన వాళ్ళ చేసి పక్కన పడేశారు, వాళ్ళని ఇంటికి కాపలాదారులాగా మార్చి పడేశారు మీరు పోలీస్ వ్యవస్థను కూడా. ఈ విధంగా ఇక్కడ మనం తీసుకుంటే ఇన్ని అంటే జనసేన రైల్వే కోడూరికి అది చెప్పేదే లేదు, అది సీరియల్ గా నడుస్తూనే ఉంది ఆ శ్రీధర్ గురించి. అట్లాగే 9/2/2025 జనసేన నేత కిరణ్ రాయల్ లైంగిక వేధింపులు డేట్స్ తో సహా ఇస్తా ఉన్నాం మేము. తర్వాత ఎమ్మెల్యే నసీర్ వెకిలి చేష్టలు 3/8/2025 కోనేటి ఆదిమూలం వీడియోతో పోలీసు మహిళ ఫిర్యాదు చేసింది. 5వ తారీఖు 5/9/2024 అద్భుతమైనటువంటి మీ పరిపాలనలో ఎన్ని గొప్ప పనులు జరిగినాయో
అందులో మీ ఎమ్మెల్యేలు ఎంత పాపం మంచి బుద్ధితో ప్రవర్తించారు. దళిత మహిళా విఏఓపై టీడీపీ నేత లైంగిక వేధింపులు 22/7/2025. కేజీవీపీలో సీట్ ఇప్పిస్తానంటూ ఒంటరి మహిళకు లైంగికమైన వేధింపులు 21/7/2025. జాబు కోసం కమిట్మెంట్ ఇవ్వనున్న టీడీపీ కార్యకర్త ఉద్యోగం సరికది 21/7/25. తర్వాత యువతి మీద టీడీపీ కార్యకర్త లైంగిక దాడి 3/7/2025. యువతిని మోసం చేసిన కేసులో టీడీపీ నేత తనయుడు అది బలవంతంగా అరెస్ట్ చేశారు. అసలు చేయకపోతే వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు కోర్టుకు వెళ్తామని చెప్పి వాళ్ళు నిరసనకు దిగేసరికి తప్పనిసరి కేసు పెట్టారు. అంతేగాని అతనేం అరెస్ట్ చేయలేదు. ప్రేమ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే వాసు అనుచరుడి మోసం 15/6/2025. దళిత మైనర్ బాలిక మీద 6 నెలలుగా టీడీపీ కార్యకర్తల అత్యాచారం. అందులో ఏ ఒక్కడన్నా అరెస్ట్ చేశారండి? 5/6/2025 అమ్మాయి గర్భవతి అయింది పాపం. నిజంగా ఆ పిల్ల ఏమైందో కూడా ఇప్పుడు తెలియట్లేదు. ఇంత దారుణాలు. 7 ఏళ్ల బాలిక మీద టీడీపీ కార్యకర్త అఘాయిత్యం. పల్నాడు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తకు టీడీపీ నేత లైంగిక వేధింపులు 6/4/2025. అనిత నియోజకవర్గంలో మహిళల దుస్తులు చింపి టీడీపీ నేతలు దాడి చేసి ఆమెను రోడ్డు మీద నడిపించారు 31/6/2024. విద్యార్థుల వాష్ రూమ్లో సీక్రెట్ కెమెరాలు 38/2024. పక్క మీదకి వస్తే బిల్లులు చేస్తారన్న టీడీపీ నేత 30/9/2024. బాలికను గర్భవతిని చేసిన టీడీపీ కార్యకర్త 5/1/2025. 4 ఏళ్ల చిన్నారి బాలుడి మీద లైంగిక దాడి, చిన్న బాబు మీద, మగపిల్లల మీద కూడా. పలాసలో 2 విద్యార్థులపై టీడీపీ కుటుంబాలకు చెందిన యువకుల గ్యాంగు రేపు 19/10/2024. సవిత ఇలాకాలో మహిళపై టీడీపీ కార్యకర్తల లైంగిక దాడి 3/9/2024. టీడీపీ నేతల గాజుల రాసలీలల వీడియోలు బహిర్గతం 17/10/2024. ఇలా చెప్పుకుంటా పోతే ఒక కామాంధుల్లాగా, విచ్చలివిడిగా, దున్నపోతుల్లాగా, ఎట్లాంటి రోడ్డు మీద వదిలేసిన ఆంబోతుల్లాగా మీ శాసనసభ్యులు అంటే అలాంటి వాళ్ళని ఎంపిక చేసి మరీ కూడా సీట్లు మరి మీ కొడుకు ఇప్పించుకున్నాడో నువ్విచ్చావో తెలియదు గాని ఇలాంటి వెధవలందరినీ కూడా తీసుకొచ్చి ఆడపిల్లలకు అన్యాయం చెయ్యండి అని పాపం నోరు తెరిచి ఎంత ఎక్కువగా దళిత కుటుంబాలకు చెందినటువంటి అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని ఎదిరించి పోట్లాడలేరు. కానీ మీరు మాత్రం అట్లాంటి పిల్లల్ని వాళ్ళకి పాపం కన్న తల్లిదండ్రులకు బాధ ఎంత కడుపు సోకం ఉంటదండి. కన్నబిడ్డ ఈ విధంగా కళ్ల ముందు బలైపోతా ఉంటే ఏ తల్లిదండ్రులు ఓర్చుకోగలరు? పాలకులయ్యుండి ప్రజల బాధలను అర్థం చేసుకుని రక్షించాల్సింది పోయి ఒక దుర్మార్గుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి మీ పార్టీ నేతల మీద ఏం తీసుకున్నావు చర్యలు చంద్రబాబు? అవమానపరుస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇవి సభ్య సమాజం ఆమోదించనిది, స్వాగతించనిది అని చెప్పి వారికి తెలియజేస్తున్నారు.